ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన మొత్తం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇవి రద్దు చేస్తూ చంద్రబాబు ఆదేశాలు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ప్రతిరోజు తెలుసుకోవడానికి వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి వీడియో కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త. రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో ఇళ్ల నుంచి చెత్త పన్ను వసూలు చేయడాన్ని ఇక నిలిపివేశారు. చెత్త పన్నుతో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కూడా చెత్త పన్ను వసూలు చేయొద్దని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు అధికారులు మౌఖిక ఆదేశాలు ఇచ్చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార సమయంలో కూటమి కనుక అధికారంలోకి వస్తే చెత్త పన్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అన్నట్టుగానే కూటమి అధికారంలోకి రాగానే చెత్త పన్ను వసూలు నిలిపివేయాలని ఈ మేరకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా చెత్త సేకరణ పేరుతో గత ప్రభుత్వం పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఇళ్ల నుంచి నెలకు 30,000 రూపాయల నుంచి 150 రూపాయల చొప్పున వసూలు చేస్తారు. ఇక చెత్త పన్ను వసూళ్లపై విమర్శలు కూడా వచ్చాయి. ఇక్కడ కేవలం ఇళ్ల నుంచి, అదే హోటల్స్, షాపుల నుంచి అయితే వేరేగా ఉంటుంది. దానికి పెద్ద హోటల్ బట్టి రేట్లు అయితే ఉంటాయి. ఇక టీడీపీ, జనసేన పార్టీలు ప్రభుత్వ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆస్తి పన్ను పెంచడంతో పాటుగా చెత్త పన్ను కూడా వసూలు చేయడం దారుణమని మండిపడ్డారు. చెత్త పన్ను తమకు భారంగా ఉందని జనాల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. ఈ విషయాన్ని కూటమి ఎన్నికల సమయంలో హైలైట్ చేసింది. ప్రజల్లోకి అంశాన్ని తీసుకువెళ్ళింది. ఇప్పుడు అధికారంలోకి రావడంతో చెత్త పన్ను వసూలు నిలిపివేసింది. మరోవైపు విజయవాడలో 22 రోజులుగా చెత్త సేకరిస్తున్న ఆటోలు రోడ్డెక్కలేదు. తమకు జీతాలు పెంచాలని విజయవాడలో 22 రోజులుగా చెత్త సేకరణ ఆటో డ్రైవర్లు సమ్మె చేస్తున్నారు. ఈ క్రమంలో ఇళ్ల నుంచి పారిశుధ్య కార్మికులతో గతంలో మాదిరిగానే చెత్త సేకరణ జరుగుతోంది. ఈ అంశంపైన కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మొత్తానికి కొత్త ప్రభుత్వం అధికారంలో రాగానే చెత్త పన్నునైతే నిలిపివేసింది.